ఈ ప్రాజెక్ట్ హంద్రీనివా ప్రాజెక్టు రెండవ దశ కాంక్రీట్ లైనింగ్ పనులను పరిశీలించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర టాస్క్ కమిటీ చైర్మన్ శైలజనాథ్ గారు, టాస్క్ ఫోర్స్ కమిటీ రాష్ట్ర సభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా మన రామ్ భూపాల్ రెడ్డి గారు, ఈ యొక్క నంద్యాల జిల్లా అధ్యక్షులు రామ్ భూపాల్ రెడ్డి గారు, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, మా జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా పక్కనున్నటువంటి హిందూపూర్ జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరినీ కూడా మరొక్కసారి ఈ ప్రాంతం తరఫున నేను స్వాగతం పలుకుతా ఉన్న వాళ్ళందరికీ కూడా. మనం ఇప్పుడు ఉంటున్నది ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలంలో ఉంటున్నాం. ఈ పక్కనే రాప్తాడ్ నియోజకవర్గం, ఆత్మకూరు మండలం కూడా వస్తుంది. ఇవి దేశంలోనే అత్యల్ప వర్షపాతం కురిసేటువంటి ప్రాంతాలు. మనమంతా కూడా ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలోనే 1000 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసే జిల్లాలు కూడా ఉన్నాయి. ఇది 500 మిల్లీమీటర్లు అంటే దేశంలోనే అత్యల్పం. అట్లాంటిది 250 మిల్లీమీటర్లు మాత్రమే కురిసే ఈ మండలం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ ఆశలు చిగురించినాయి. ఇక్కడికంతా కూడా 15-20 కిలోమీటర్ల దూరంలోనే పిఏబిఆర్ రిజర్వాయర్ కు 10 టీఎంసీలు అధికారికంగా రాజశేఖర్ రెడ్డి గారు కేటాయించడం కానీ, జీడిపల్లి రిజర్వాయర్ కూడా ఇక్కడ 15-20 కిలోమీటర్లోనే ఉంది. జీడిపల్లి రిజర్వాయర్ హంద్రీనివా మొదటి దశలో భాగంగా నిర్మాణం కావడం ఈ ప్రాంత ప్రజల ఆశలు చిగురించినాయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆగమేఘాల మీద ఇదంతా కూడా లైనింగ్ చేయాలని పిలిచినాడు. 950 కోట్ల టెండర్లు జరిగాయి. దాదాపు 192 కోట్లు, 192 కోట్లు ఎక్సెస్ కు టెండర్స్ వేశారు. పోనీ నాణ్యంగా పనులు చేసినారంటే ఇప్పటి వరకు మనం చూసాం. నన్ను ఇప్పుడే అడిగిన రైతులు కొంతమంది, మీరు ఇవన్నీ చూడ్డానికి వచ్చినారు కదా, ఇప్పుడు ఆల్రెడీ లైనింగ్ అయిపోయింది కదా, మా బోర్లన్నీ ఎండిపోయినాయి, రైతుల చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి, ఇది వర్షం కరువు ప్రాంతం కదా, మీరు అదేమన్నా పడగొడతారా అని అడిగినారు. మేము వాళ్ళకి ఒక్కటే చెప్పినా, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు నాయకులు పంచుకోవడానికి వర్కులు చేసినారు. అవి ఆల్రెడీ కూలిపోతా ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చే లోపల ఆ లైనింగే నిలబడదు. మేము వచ్చిన తర్వాత వైడనింగ్ చేసి ఇక్కడ ప్రాంత రైతులకు మంచి చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. కేవలం కుప్పంకి నీళ్లు పారించడానికి కరువు పీడిత ప్రాంతాలని ఈరోజు వాళ్ళ ఆశలకు సమాధి కట్టి ఈరోజు నీటిని పరిగెత్తించుకుంటూ పోవడం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి అన్యాయం అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా హంద్రీనివాకు సంబంధించి మొదటి దశలో కూడా ఈరోజు వైడనింగ్ చేశారు. కేవలం 3850 క్యూసెక్కులు చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో 6,500 క్యూసెక్కులకి ఆ రోజు టెండర్స్ పిలిచినాడు. టెండర్లు ఖరారైనాయి. పనులు ప్రారంభమయ్యే దశలో ఎన్నికలు రావడంతో వెనకబడింది. కేవలం జగన్ గారి ముద్ర పడుతుందని దాన్ని 3850 క్యూసెక్కులకి జీవోలను రద్దు చేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇంకోటి కూడా హంద్రీనివాకు మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అదనంగా ఏమైనా నీళ్లు తెచ్చే ప్రయత్నం చేశారా? ఒకవైపు 6,500 క్యూసెక్కులకు పెంచిన దాన్ని 3850 క్యూసెక్కులకి కుదించి టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వర్కులు చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో గండికోట రిజర్వాయర్ కింద ఉన్నటువంటి భూములన్నిటి కూడా R&R ప్యాకేజ్, చాలా పెద్ద ప్యాకేజ్ వర్తింపజేసి దాంతో పాటు గాలేరు నగరి రిజర్వాయర్ కాలువను కూడా స్ట్రెంగ్తన్ చేసి అక్కడి నుంచి చిత్తూరు, కడప జిల్లా రాయచోటికి వాటన్నిటికి కూడా హంద్రీనివా ద్వారా నీటిని అందించి హంద్రీనివా ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం అనంతపూర్, కర్నూలు జిల్లాలకు మాత్రమే ఈరోజు పరిమితమయ్యేటువంటి విధంగా ఎలాంటి నీటి కొరత లేకుండా ఒక గొప్ప దూరదృష్టితో ఆ రోజు చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు, జగన్ గారు. మళ్ళీ మీరంతా ఏం ఆలోచిస్తా ఉన్నారు? ఈ ప్రాంతం మీరు కేవలం మేము
మీ నాసిరకం పనులు విమర్శించడానికి ఇక్కడ రాలా. మీరు అనంతపురం జిల్లా ప్రయోజనాలకి, రాయలసీమ జిల్లా ప్రయోజనాలకి, అదేవిధంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో అందరూ కూడా వాళ్ళ ప్రయోజనాలు మీరు దెబ్బ కొడతా ఉన్నారు. ఈరోజు కర్ణాటక రాష్ట్రంతో తెలంగాణతో మీరు సరైనటువంటి రీతిలో ఇక్కడ అన్యాయం జరగకుండా చూడటం లేదు. అప్పర్ భద్రా ప్రాజెక్టు వల్ల ఈరోజు హెచ్ఎల్సి ఎల్ఎల్సి మాకు జీవనాడు లాంటివి, ఆ రెండిటి యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. ఈరోజు ట్రిబ్యునల్స్ తీర్పును పట్టించుకోకుండా, కేటాయింపులు లేకపోయినా భద్రా ప్రాజెక్టు వాళ్ళు నిర్మించడమే కాకుండా దాదాపు 29.5 టీఎంసీలతో నిర్మించినారు. రాబోయే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించడం అనేటువంటి చాలా ఘోరమైంది. ఇవన్నీ కూడా చంద్రబాబు గారి వైఫల్యమే. ఈరోజు జగన్ గారిని విమర్శిస్తున్నటువంటి వాళ్ళని అడుగుతా ఉన్నాం. మా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇవన్నీ తెచ్చాం. వారి వారసులైన మేము ఈరోజు అనేక రాయలసీమ ప్రాజెక్టులను స్ట్రెంగ్తన్ చేయడం కానీ, రాయలసీమ ఇరిగేషన్ లిఫ్ట్ ప్రాజెక్టును ప్రారంభించడం కానీ, గాలేరు నగిరి వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీని బ్రహ్మాండంగా వర్తింపు చేయడమే కాకుండా అన్నింటిని కూడా ముందు తీసుకున్నాం. ఒకవైపు కరోనా సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నా కూడా ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం పట్ల ఒక దూరదృష్టితో మా జగన్ గారి ప్రభుత్వం ఆ రోజు వ్యవహరించిందని నేను విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పక్క రాష్ట్రాల ప్రయోజనాలకు మనం పణంగా పెట్టి వాళ్లతో లాలూచి పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ 120 టీఎంసీలు అక్రమంగా తరలించడంలో కానీ, ఆల్మట్టి విషయంలో కానీ, అప్పర్ భద్ర విషయంలో కానీ ఈ ప్రాంత ప్రయోజనాలకు శాశ్వత సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మేమందరం ఈరోజు శైలనాథ్ గారు రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రాజెక్టులకు సంబంధించిన పోరాట కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. మా రాష్ట్ర కమిటీలో కూడా మా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు ఈ ప్రాంతంలో అంతా కూడా చాలా పెద్ద చురుకైన పాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. మా పక్క జిల్లాలకు సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ లీడరు రాంభూపాల్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, దాదాపు 9 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాంభూపాల్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు చూడడానికి 6 సార్లు. తర్వాత ఎస్వి మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా అధ్యక్షులు, కర్నూలు మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. వారు కూడా ఇక్కడికి వచ్చారు. మా జిల్లాకు సంబంధించి మా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి గారు, రమణ గారు, చాలా మంది, రంగన్న గారు, ఇంకా అందరు ఇన్ఛార్జీలు కూడా ఈరోజు రావడం జరిగింది. రాబోయే కాలంలో రాయలసీమకు ద్రోహం చేస్తే మేము సహించమని చెప్పడానికే ఒక పోరాటానికి సన్నద్ధం అవుతున్నాం. దాంట్లో ఒక అడుగ్గా ఈరోజు ఇవన్నీ కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ